మల్లాదికి ఏపీ ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. నారా లోకేష్ టీడీపీ తప్పుడు ప్రచారంపై నోటీసులు ఇచ్చింది. సోషల్ మీడియా ద్వారా సీఎం జగన్ పై టీడీపీ దుష్ప్రచారం చేయడంతో చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేత మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. మల్లాది విష్ణు ఫిర్యాదును పరిశీలించిన ఈసీ తప్పుడు ప్రచారం నిజమేనని నిర్ధారించుకుంది. చర్యలు తీసుకునేందుకు అడిషనల్ సీఈఓ హరీంద్ర ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చూస్తూ ఉన్న మల్లాది కంప్లైంట్ పై స్పందించినట్లుగా కనిపిస్తోంది ఈసీ. ఈ నోటీసులకు సంబంధించి ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయి? అనుశ్రీ, తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ద్వారా చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం, ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కొన్ని అబద్ధాలు అసత్యాలతో కూడినటువంటి కొన్ని పాటలు రూపొందించి వాటిని సోషల్ మీడియా ద్వారా స్వయంగా నారా లోకేష్ అదేవిధంగా తన సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫోన్ కాల్స్, ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం పైన ఈసీ సీరియస్ అయింది. తెలుగుదేశం పార్టీకి నోటీసులు జారీ చేసింది. దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత సిఐడి అధికారులకు కూడా ఈసీ నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సీఈఓ ఫిర్యాదు చేశారు. నారా లోకేష్ ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అబద్ధాలతోనూ అసత్యాలతోనూ తప్పుడు ఆరోపణలతోనూ కంటెంట్ ని రూపొందించి దాన్ని ప్రజల్లో బలవంతంగా ఏవైతే కొన్ని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఇందులో 2 నెంబర్లు కూడా పేర్కొన్నారు. అందులో చాలా స్పష్టంగా 797177474340 అదేవిధంగా 7313772850 తెలుగుదేశం పార్టీ ఈ నెంబర్లు నిర్వహిస్తుంది. ఆ నెంబర్ల ద్వారా ఫోన్ కాల్స్ చేసి ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనిపైన చర్యలు తీసుకోవాలని మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. మల్లాది విష్ణు ఇచ్చినట్టు ఫిర్యాదుని ఈసీ పరిశీలించింది. పూర్తి స్థాయిలో ఆ ఫిర్యాదును పరిశీలించిన తర్వాత ఇందులో చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, తప్పుడు కంటెంట్ ఉందని ఈసీ నిర్ధారించుకుంది. తక్షణమే దీన్ని నిలిపివేయాలని, దీనిపైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఒకవైపు ఆదేశాలు జారీ చేస్తూ దీనిపైన నోటీసులు తెలుగుదేశం పార్టీని కూడా వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేస్తున్నారు.